ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ గా ఉంది అంటే ప్రాబ్లం ఏమీ లేనట్ట. హాయ్ అండి, నేను డాక్టర్ అభినయ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ నెల్లూరు. నార్మల్ ఎంఆర్ఐ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం ఏమీ లేనట్టు కాదు. ఎంఆర్ఐ స్కాన్ మెయిన్ గా మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే మెదడు, వెన్నుపూస స్ట్రక్చర్ ని చూపిస్తుంది. కానీ కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లో ఎంఆర్ఐ స్కాన్ అనేది నార్మల్ గా కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మైగ్రేన్, ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి, కొన్ని నరాలు అండ్ కండరాల సమస్యలు, నర్వ్ అండ్ మసిల్ డిసార్డర్స్, ఫంక్షనల్ న్యూరలాజికల్ డిసార్డర్స్, వీటన్నిటిలో ఎంఆర్ఐ నార్మల్ గా ఉండొచ్చు. మామూలుగా కూడా మనకు న్యూరాలజీలో డయాగ్నోసిస్ అనేది మెయిన్ గా సిమ్టమ్స్ ని బట్టి, అంటే పేషెంట్ చెప్పే ప్రాబ్లమ్స్ ని అండ్ వాటి పూర్తి హిస్టరీని, ప్రాపర్ ఎగ్జామినేషన్ అండ్ అప్రోప్రియేట్ టెస్ట్ ఇవన్నీ కలిపి డయాగ్నోసిస్ చేస్తాము. ఎంఆర్ఐ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్. మేము చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్స్ చాలా సార్లు చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు స్కాన్ ని ట్రీట్ చేయొద్దు, పేషెంట్ ని ట్రీట్ చేయాలి అని. షేర్ దిస్ టు స్ప్రెడ్ అవేర్నెస్.